ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, different handwriting addition other than that of candidate was observed within a single answer script. All ticket number కూడా ఇచ్చారు మా వాళ్ళు. Indicating involvement of unauthorized person, అంటే బయట వాడు unauthorized person రాసేసి వేరే వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొకరు రాసి పెట్టేయడం. అంటే ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత ఫారెన్సిక్ అంతా కూడా ఎవిడెన్స్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్, 734 క్యాండిడేట్స్ అధ్యక్ష CFSL రిపోర్ట్స్ షో ఆల్టరేషన్స్, ఓవర్ రైటింగ్, అడిషన్స్, డిలీషన్స్ నియర్లీ 718. ఇందులో మీరు చూసే అధ్యక్ష 734, 718 అంటే 97.82% ఆల్టరేషన్ చేశారు. అది ఆల్టరేషన్ కావచ్చు, ఓవర్ రైటింగ్ కావచ్చు, అడిషన్స్ కావచ్చు, డిలీషన్స్ కావచ్చు. ఏమనాలి అధ్యక్ష దీన్ని? ఇది ఎగ్జామ్ అని ఏ విధంగా అనగలుగుతాం? ఏం చెప్పాలి వీళ్ళకు? 21 of these corrected slips carry no signatures. కనీసం సంతకం పెట్టే సమయం కూడా లేదు వీళ్ళకు. ఆ విధంగా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఎగ్జామినర్ ఆర్ ది చీఫ్ ఎగ్జామినర్ విచ్ ఈజ్ మ్యాండేటరీ అండర్ ది రూల్. అంటే ఇవన్నీ కూడా సిగ్నేచర్ లేకుండా చేసేయడం. తర్వాత ఎగ్జామినర్ ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేయడానికి లేదు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసేస్తాడు. అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారంగా. నెక్స్ట్, ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ది ఆన్సర్ బుక్లెట్ బండిల్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ది చీఫ్ ఎగ్జామినర్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అడ్వైస్. If one instance the chief examiner insisted that the examiner make further corrections and change the marks awarded. When the examiner declined, the chief examiner made the corrections himself and affixed his initials. This is totally violation. Aina lekkaliddanam. Next, as for APPSC, the chief examiner is not authorized to make corrections in the portion of the OMR valuation slips, specifically designated for the examiner. After the examiner of first evaluation, second evaluation and third evaluation have already recorded their marks awarded for the respective questions upon computation of the examiner's role of evaluation. అంటే ఏ విధంగా చేయాలనేది స్పష్టంగా ఉన్నప్పటికీ ఎన్ని అవకతవకలు చేశారో అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నేను ముందే చెప్పాను అధ్యక్ష, వనజ ఈవిడ లెక్చరర్, ఈవిడ గ్రూప్ 1 రాసే పరిస్థితికి వచ్చారు. అక్కడ నన్ను కూడా అప్రోచ్ చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చింది పర్సనల్గా. నెక్స్ట్, CCTV కెమెరాస్, వైడ్ స్ప్రెడ్ మొబైల్ ఫోన్స్, ఎగ్జామినేషన్ సెంటర్లో ఫోన్లు నాట్ అలౌడ్. ఎవరు తీసుకుపోవడానికి వీలు లేదు. ఫోన్లు తీసుకుపోయి ఈజీగా ఒకరొకరు మాట్లాడుకోవడం, బయట వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవడం, ఇవన్నీ CCTV కెమెరాలో చాలా క్లియర్గా ఉన్నాయి. రెండోది, ఇవన్నీ కూడా పెట్టాల్సింది మాన్యువల్ ఎవాల్యుయేషన్ బిగినింది 25/3/22 బిగిన్ అయితే, ఇక్కడ CCTV కెమెరాలు 11/4